ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమ. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. అత ధ్యానం. ఓం పాతాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రచితాం పురాణమునినా मध्ये మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భీష్మద్రోణ తథా జయద్రథదళ గాంధారనీలోత్పల శల్యద్రావతీ కృపేణ వాణి కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవై రన్నదీ కైవర్తక కేశవ పారాశరేవ సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకేసరం హరికథా సంబోధనా బోధితం లోకే సజ్జన షట్పదైరారా తేపీయమానం ముదా భూయాత్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమం వందే పరమానంద మాధవం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుత శృణ్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా ధ్యానావస్థిత తత్కతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతో న విదుసురాసురగణ దేవాయ తస్మై నమః దేవాయ తస్మై నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 41వ శ్లోకం వరకు అయింది. ఇది 42వ శ్లోకం. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్ధి పరమ స్పష్ట తుష్ట పుష్ట సుదేక్షణ. ఈ పవిత్ర శ్లోకమున 10 హరినామములు శోభిల్లుచున్నవి. 384వ నామము వ్యవసాయ. ఓం వ్యవసాయాయ నమ. కేవలము జ్ఞాన స్వరూపుడని భావార్థం. వ్యవసాయ అంటే కేవలము జ్ఞాన స్వరూపుడని భావార్థం. వ్యవసాయం అనగా యోగమని గీతావాణి తెలుపుతుంది. వ్యవసాయాత్మిక బుద్ధి వల్లనే అనగా ఏకాగ్రమకు చిత్తవృత్తి వల్లనే ఈశ్వర ప్రాప్తి కలుగును. గీత 2వ అధ్యాయము 43వ శ్లోకం. ఇంద్రియ సుఖములందు ఆసక్తి గల చిత్తము పలు శాఖలు కలదియే అవ్యవసాయమగునని గీతాశాస్త్ర వర్ణనము స్మరణీయం. అధ్యాయము 2 శ్లోకం 41 నుంచి 44 వరకు. వ్యవసాయోస్మి మోక్ష ప్రాప్తి కొరకు ఏకాగ్ర చిత్తముతో చేయబడు సాధన నా స్వరూపమని గీతాచార్యుడు పలికెను. 10వ అధ్యాయము 36వ శ్లోకం. కనుక భగవానుడు వ్యవసాయ అనబడింది. చిత్తమును ఏకాగ్రము చేసి ఇంద్రియములను అంతర్ముఖముగా గావించి సాధన చేయవలెనని
సాధకులకు దీనిచే తెలుపబడుతున్నది. 385వ నామము వ్యవస్థాన. ఓం వ్యవస్థానాయ నమః. అంటే ఒకటి సమస్తమునకు స్థానం ఉనికే ఉన్నవాడని అర్థము. 2 సకల వ్యవస్థలకును ఆధారమైన వాడని భావం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను అనబడు చాతుర్వర్ణ్య వ్యవస్థ ఆధారమైన వాడు. గీత 4వ అధ్యాయము 13వ శ్లోకం. 3వది అర్థము బ్రహ్మచర్య గారహస్య వానప్రస్థ సన్యాసాశ్రములకు ఆధారమైన వాడు కూడా పరమాత్మయే. 4 ఆశ్రమాలకు ఆధారమైన వాడు కూడా పరమాత్మయే. అంటే 4 వర్ణములు గల వారును వారి వారి సధర్మములను నిర్వహించడం ద్వారా మోక్షములను పొందుదురు. మరియు ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆయా ఆశ్రమ ధర్మములను అనుష్ఠించుచున్నచో మోక్షమును పొందురని భావం. 386వ నామము సంస్థాన. ఓం సంస్థానాయ నమః. ఉత్తమమైన స్థానం గలవాడని అర్థము. ప్రళయ కాలంలో సకల ప్రాణికోటికిని ఆయనే చక్కని స్థానమై ఉన్నందున సంస్థాన అని కీర్తింపబడును. 387వ నామము స్థానద. ఓం స్థానదాయ నమః. జీవులకు వారి వారి కర్మానుసారంగా తగిన రీతిగా స్థానములను అనగా జన్మములను కల్పించేవాడు ఈశ్వరుడే గుడి చేత స్థానద శబ్దవాచుడగును. ఈ నామము కర్మ సిద్ధాంతము అనివార్యము కనుక సత్కర్మానుష్ఠానం ఆచరించి సుఖములను మోక్షమును పొందుమని బోధించు. 388వ నామము ధ్రువ. ఓం ధ్రువాయ నమః. ధ్రువ అంటే నిత్యుడని శబ్దార్థం. నామ రూపాత్మకము సమస్తము విశ్వము నశించుచున్నను నాశనము లేక నిత్యుడై నిర్వికారుడై నుండి వాడు పరమాత్మయ్య ఒకటి చేత ధ్రువ అని కీర్తనీయుడగును. సాధన నశించు శరీరం చే భ్రాంతిని వీరి సదా నిత్యమగు ఆత్మచింతనమునే చేయమని సారాంశం. 389వ నామము పరర్తి. ఓం పరర్తయే నమః. విశిష్టములగు విభూతులు బుద్ధులు గలవాడగుడి చేత పరర్ది అనబడును. దివ్యాన్యాత్మ విభూతయ. నా యొక్క విభూతులు దివ్యములని గీతాచార్యుని వాక్యము స్మరణీయము. 10వ అధ్యాయము 16వ శ్లోకము. సాధన సారాంశము. గీతలో 10వ అధ్యాయమున భగవానుడు తన విభూతులు ఎన్నియో తెలిపినాడు. సూర్యుడు, చంద్రుడు, సాగరము, గంగానది, హిమాలయము, అగ్ని, వాయువు, నారదుడు మున్నగు వాణి యందు సాధకుడు తన దృష్టిని కేంద్రీకరించి ధ్యానించుచున్నచో క్రమక్రమంగా సర్వవ్యాపి వాసుదేవ పరబ్రహ్మ స్వరూప జ్ఞానము కలుగునని భావించనగును. 390వ నామము పరమ స్పష్ట. ఓం పరమస్పష్టాయ నమః. చక్కగా కానవచ్చువాడని శబ్దార్థం. గొప్ప ప్రకాశము గలవాడగుట వలన పరమ అనబడును. జ్ఞాన స్వరూపంన స్పష్టంగా గోచరించువాడుగాన స్పష్ట అనబడును. ఇంద్రియ నిగ్రహము కలిగి నియమబద్ధముగా నుండి యోగాభ్యాసం చేయువారికి స్పష్టంగా గోచరించువాడని భావం. 391వ నామము తుష్ట. ఓం తుష్టాయ నమః. తుష్ట అంటే నిత్య తృప్తుడని భావం. భక్తులు ప్రేమతో సమర్పించు పత్రము, పుష్పము, జలము వీనితోనే పరమ తృప్తిని పొంది వారికి ఈప్సితార్థములు నిచ్చివాడుగా భగవానుడే గనుక తుష్ట అనబడుచున్నాడు. గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం. సతతం సంతుష్ట అంటే గీత 12వ అధ్యాయం 14వ శ్లోకం. నిరంతరమును తృప్తి కలిగి యదృచ్ఛాలాభ సంతుష్టగు సాధకుడికే పరమాత్మ లభించును. 392వ నామము పుష్ట. మళ్ళొకసారి పుష్ట అని వచ్చింది. ఓం పుష్టాయ నమః అనగా పరిపూర్ణుడని భావం. పరమ వ్యాపకుడగుడి చేత పరిపూర్ణుడు, నిత్య పూర్ణుడగుడి చేత పుష్ట అనబడును. పరమ వ్యాపకుడగుడి చేత పరిపూర్ణుడు, నిత్య పూర్ణుడగుడి చేత పుష్ట అనబడును. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే నా వావ
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యతే అని శృతివాక్యము స్మరణీయం. ఆ పూర్ణ స్వరూపం నుండి ఎట్టి పూర్ణమును గ్రహించడను పరబ్రహ్మము నిత్య ప్రపూర్ణమే ఉండునని భావం. 393 నామము సుభేక్షణ. ఓం సుభేక్షణాయ నమః. మంగళకరములకు చూపులు కలవాడు. భగవాన్ని చల్లని క్రీగంటి ప్రసారముల చేత భక్తులకు సకల తాపత్రయములను చల్లారును. భక్తుల సకల తాపత్రయములను చల్లారును, కోరికలన్నీ నెరవేరును. ఆయన మంగళ దృష్టి మాత్రం చేతనే సకల పాపములను నశించును, సకల సంశయములను తొలగును, సకల సుఖ శాంత్యానందములను వర్షించును. కనుక సుభేక్షణ అని పిలువబడింది. ఈ విధంగా 393 నామాలు కంప్లీట్ అయినాయి. 42వ శ్లోకము కంప్లీట్ అయింది. నాది వినపడుతుందా కరెక్ట్ గా? వినపడుతుంది. మన 14వ అధ్యాయం నిన్న మనం 21వ శ్లోకంతో ఆపేసినాము. 21వ శ్లోకంలో అర్జునుడు ప్రశ్నలు 3 ప్రశ్నలు అడిగిండు కృష్ణుడిని. 3 గుణములను దాటిన వాడు ఎట్టి లక్షణములతో కూడి ఉండును, ఎట్టి ప్రవర్తన కలిగి ఉండును, మరియు ఈ 3 గుణములను అతడు ఏ ప్రకారము దాటివేయగలుగును అని. దానికి ఈ 4 శ్లోకాలు 22 నుంచి 25 4 శ్లోకాలలో అర్జునుని ఆ ప్రశ్నను విని భగవానుడు గుణాతీతుని లక్షణములను వివరముగా చెప్పుచున్నాడు. భగవాను వాచ 22 నుంచి 25 సో గుణాతీతుని లక్షణాలు వివరంగా చెప్పుచున్నాడు. చదవమంటారా? 22 శ్రీ భగవాను వాచ ప్రకాశం చ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. 23 ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యో అవతిష్ఠతి నేంగతే. 24 సమదుఃఖ సుఖస్వస్థ సమల్లోష్టాశ్మకాంచన తుల్య ప్రియా ప్రియోధీర స్థుల్య నిందాత్మ సంస్తుతి. 25వ శ్లోకం మానవమానయో స్థుల్య స్థుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. శ్రీ భగవాను వాచ శ్రీ భగవానుడు చెప్పెను టీకా. పాండవ ఓ అర్జున, యహ ఎవడు సంప్రవృత్తాని సంప్రాప్తములైన ప్రకాశం చ సత్వగుణ సంబంధముగు ప్రకాశమును సుఖమును ప్రవృత్తించ రజోగుణ సంబంధముగు కార్యప్రవృత్తిని మోహం ఏవచ తమోగుణ సంబంధముగు మోహమును నిద్రా తంద్రతలను నద్వేష్టి ద్వేషింపడో నివృత్తాన్ని విడిచిపోయిన ఆ గుణ సంబంధ కార్యములను నకాంక్షతి కోరడో ఉదాసీనవత్ తటస్థుని వలె ఆసీన ఉన్నవాడై గుణై గుణముల చేత గుణ కార్యములకు సుఖాదుల చేత నవిచాల్యతే చలింపజేయబడడో గుణాహ గుణములు వర్తంతే ప్రవర్తించుచున్నవి ఇతి ఏవ అని మాత్రము యహ ఎవడు అవతిష్ఠతి తెలుసుకొనుచు ఉన్నాడో నా ఇంగతే ఏ పరిస్థితుల యందును చెలింపడో సమ దుఃఖ సుఖ సుఖ దుఃఖములందు సమభావము కలవాడును స్వస్థ ఆత్మయందే స్థిరముగానున్నవాడును సమలోష్టాశ్మ కాంచన మట్టిగడ్డ రాయి బంగారము వీని యందు సమబుద్ధి కలవాడును తుల్య ప్రియా ప్రియ ఇష్టానిష్టములందు సమభావము కలిగి ఉండువాడును ధీర ధైర్యవంతుడును లేక ఆత్మానాత్మ వివేకము కలవాడును తుల్య నిందాత్మ సంస్తుతి తన్నితరులు దూషించినను భూషించినను మనోవికారము లేనివాడును నిందాస్తుతులందు సమదృష్టి కలవాడును మానవమానయో సన్మానమునందును అవమానమునందును తుల్య సమబుద్ధి కలవాడును మిత్రారిపక్షయో శత్రుమిత్రులందు తుల్య సమభావము కలవాడును
సర్వారంభ పరిత్యాగి, సమస్త కార్యములందును కర్తృత్వ బుద్ధిని వదలువాడును, లేక కామ్యకర్మలన్నిటినీ విడుచువాడును, లేక సమస్త కర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్టయందుండువాడును అయ్యుండునో సహ అతడు గుణాతీతుడని, గుణములను దాటిన వాడని ఉచ్యతే చెప్పబడుచున్నాడు. తాత్పర్యం ఈ 4 శ్లోకాలకు కలిపి తాత్పర్యం ఇది. శ్రీ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, ఎవడు తనకు సంప్రాప్తములైన సత్వగుణ సంబంధముగు ప్రకాశమును అనగా సుఖమును గాని, రజోగుణ సంబంధముగు కార్యప్రవృత్తిని గాని, తమోగుణ సంబంధముగు మోహమును అనగా నిద్రాతంద్రతలను కాని ద్వేషింపడో, అవి తొలగిపోయినచో వానిని అపేక్షించడో, తటస్థుని వలె ఉన్నవాడై గుణముల చేత గుణకార్యములకు సుఖాదుల చేత చలింపజేయడో, గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలుసుకొని ఉండునో, ఏ పరిస్థితుల యందును చెలింపక నిశ్చలముగా నుండునో, మరియు ఎవడు సుఖ దుఃఖములందు సమభావము కలవాడును, ఆత్మయందే స్థిరముగానున్నవాడును, మట్టిగడ్డ రాయి బంగారము వీని యందు సమబుద్ధి కలవాడును, ఇష్టానిష్టములందు సమభావం కలిగి ఉండువాడును, ధైర్యవంతుడును, సమస్త కార్యములందును కర్తృత్వ బుద్ధిని వదులువాడును, లేక కామ్యకర్మలన్నిటిని విడుచువాడును, లేక సమస్త కర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్టయందుండువాడును అయ్యుండును, అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును. నేను సత్వగుణ సంబంధమైన ప్రకాశమును, అంటే సత్వగుణం యొక్క లక్షణం ఉన్నది ప్రకాశము. జ్ఞానము ప్రకాశము రెండు చెప్తారు. ఇక్కడ ప్రకాశము సుఖము అని కూడా చెప్తారు. అయితే ప్రకాశము, రజోగుణ సంబంధము కార్యప్రవృత్తి, తమోగుణ సంబంధము మోహము. అయితే ఇవి గుణాలన్నీ గుణాతీతుని అందు ఈ గుణాలు ఏ విధంగా ఉంటాయి అని మనకు ప్రశ్న వస్తుంది కదా. అయితే గుణాతీతుని అందు కూడా గుణాలు వస్తూ పోతూ ఉంటాయట. ఎందుకంటే శరీరం ప్రకృతి గుణాలతోనే ఉంది కదా, గుణాలు లేకుండా అయితే ఉండదు కదా. అయితే గుణాలు వస్తూ ఉంటాయని చెప్పబడింది. అయితే గుణాతీతుని యొక్క దాని లోపల మాత్రం ఆ గుణాల వృత్తులను ఆయన చూడడు అన్నట్టు, చెల్లింపడు, తటస్థుని లెక్క ఉంటాడు అన్నట్టు. ఎందుకు తటస్థుని లెక్క ఉంటాడంటే ఆయన స్వరూపంలో లీనమై ఉంటాడు. గుణాతీతుడు స్వరూపంలో లీనమై ఉంటాడు కాబట్టి ఆ గుణాలు వచ్చిపోతున్నా గాని ఆ గుణాలు కనిపిస్తాయి కానీ గుణాలను చూడడు. అంటే గుణాల లోపల సంగత్వం ఉండదు. అందుకోసం ఏమవుతుందంటే ఆ గుణ సంబంధమైన ప్రకాశము, రజోగుణ సంబంధమైన కార్యప్రవృత్తి కానీ, తమ గుణ సంబంధమైన మోహం కానీ వచ్చి అవి ఏమున్నా కానీ వాటికి దానికి ద్వేషింపడు. అవి వచ్చినా ద్వేషింపడు, అవి తొలగిపోయినా కానీ ఆపేక్షించడు. అవి గుణాలు వచ్చినా కానీ ఆపేక్షించడు, అవి తొలగిపోయినా కానీ, గుణాలు వచ్చినా ద్వేషించాడు, గుణాలు పోయినా కానీ ఆపేక్షించాడు. తటస్థుని వల్ల ఉంటాడు అన్నట్టు. ఆ తర్వాత ఆ పరిస్థితుల్లో నిశ్చలంగా ఉంటాడు, సుఖ దుఃఖాలు సమభావంగా ఉంటాయి. ఎందుకంటే అతను ఆత్మయందే స్థిరంగా ఉంటాడు. అందుకోసమే మట్టి కానీ, రాయి కానీ, బంగారం కానీ, అవన్నీ ఏ గుణాలు గల వస్తువులు కానీ, కార్యాలు కానీ, ఏది వచ్చినా కానీ సమభావం కలిగి ఉంటాడు. ధైర్యవంతుడుగా, సమస్త కార్యములందు ధైర్యవంతంగా, కర్తృత్వ బుద్ధిని వదిలిన వాడును. కర్తృత్వ బుద్ధి ఉండదు. కర్మలన్నిటి త్యజించిన వాడు బ్రహ్మ నిశ్చయంలో వాడు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే బ్రహ్మ నిశ్చయందే ఉంటాడు ఈయన. అందుకోసమే కామ్య కర్మలన్నిటి విడిచివాడు. అంటే ఎవరైతే బ్రహ్మనిష్ఠులుగా ఉంటారో వాళ్ళకు కామ్య కర్మలు అనేవి ఉండయి. కర్మలను త్యజించిన వాడు అని గుణాతీతుడి లక్షణం చెప్పబడింది. వ్యాఖ్య చదువుతా ఇంకా దాంట్లోపల ఇంకా వ్యాఖ్యలో దాన్ని ఎలాబరేట్ చేశాడు. అది సువ్యాఖ్య. గుణాతీతుని యొక్క లక్షణములు ఇచ్చట పేర్కొనబడినవి.
ఈ లక్షణములను బట్టి మనుజుడు త్రిగుణములను దాటినది లేనిది తెలుసుకొనవచ్చును. గుణాతీతుడు తటస్థుడుగా నుండుచు తనని కారణము చేతనైన సత్వగుణ సంబంధమైన ప్రకాశము సుఖము గాని, రజోగుణ సంబంధమైన కార్య ప్రవృత్తి గాని, తమోగుణ సంబంధమైన మోహము నిద్ర తంద్రతలు గాని సంప్రాప్తించినచో వాని ఎడల ద్వేషము గాని అవి తొలగినచో వానిని కోరుట గాని లేకుండును. గుణాతీతుని యొక్క తాటస్థ్యమును ఔదాసీన్య స్థితిని తెలుపుటకు ఈ విషయము బోధింపబడినదే కాని ఆయా మోహాది గుణములు అవలంబనీయములని తెలుపుట కాదు. మరియు ఇచ్చట మోహం అనగా అజ్ఞానమని అర్థము కాదు. ఏలయనినా గుణాతీతునకు అజ్ఞానం ఎప్పుడో తొలగిపోయి ఉండును. భగవానుడు తెలిపిన ఈ గుణాతీతుని లక్షణములందు నిశ్చలత్వము సమత్వము అనునవి ప్రధానముగా గోచరించుచున్నవి. ఇక్కడ దీంట్లో గుణాతీతుని అంటే గుణాతీతం అంటే యాక్చువల్ గా గుణాలు ఏమి లేకున్నా అంతఃకరణంలో ఏమి లేవు అని చెప్పలేదు. గుణాలు వస్తూ పోతూ ఉంటాయి. గుణాలు ఆ గుణాలను బట్టి సత్వగుణ సంబంధమైనది సుఖం గాని, రజోగుణ సంబంధమైన కార్యప్రవృత్తి గాని, తమో గుణ సంబంధమైన మోహం గాని సంప్రాప్తించినతో వాటిలో ఉన్న ఆ వృత్తులు సంప్రాప్తించినా గాని, ఆ వృత్తులు లేకున్నా గాని, అంటే వృత్తులు సంప్రాప్తించినట్టు ద్వేషం గాని, అది లేకపోతే ఆ వృత్తుల వల్ల లేకపోతే వాటి మీద కోరటం గాని ఉండదు అన్నట్టు. ఔదాసీన్యం అంటే ఒక నిర్వికార స్థితి ఉంటది. అంటే మా మోహాది గుణాలు అవలంబనీయములు అని తెలుపుట కాదు. అంటే దాని ఔదాసీన్యత అన్నది మోహాది గుణాలను అవలంబనీయములని తెలుపుట కొరకు ఔదాసీన్యత లేదు. ఆయన ఎందుకు పరబ్రహ్మ స్వరూపం, తన స్వరూపంలో ఉంటాడు కాబట్టి ఆయన ఒక ఔదాసీన్యంగా స్థితిలో ఉంటాడు. ఈ విధంగా దీని నిశ్చలత్వం సమత్వం దీంట్లోనే రెండు కేటగిరైజ్ చేసిండు ఇక్కడ. గుణాతీతుని లక్షణాలు ఒకటి నిశ్చలత్వము సమత్వం. వాటి ఎక్స్ప్లెయిన్ చేసిండు కింద. నిశ్చలత్వం సమత్వం అని దాని లోపల చెప్పాడు. నిశ్చలత్వం సమత్వం గురించి చెప్పాడు దీంట్లో. అయితే నేను దీంట్లో ఒకటి ఏంటంటే వేరే మరాఠీ బుక్ లో చదివింది నాకు మంచిగా కరెక్ట్ అనిపించింది చదువుతాను. సత్వరజ తమ గుణ వృత్తులు కలిగి ఉండుట పై వృత్తులు గుణాతీతమైన మహాపురుషుని అంతఃకరణంలో ఉంటాయి, కానీ వాటి మీద రాగద్వేషాలు ఉండవు. ఆయనకు రాగద్వేషాలు ఉండవు. పై గుణ వృత్తులు వస్తుంటాయి మరి పోతుంటాయి. ఆ మహాపురుషుని దృష్టి వాటి యందు పోదు. ఆ అంతఃకరణంలోని వృత్తుల యందు దృష్టి మాత్రం ఆయన దృష్టి పోదు. కారణం ఏమంటే వారి దృష్టి యందు భగవంతుడు తప్పించి వేరేది ఉండదు. వారి దృష్టి ఎందుకు ఉండదు అంటే ఆయన యొక్క దృష్టి పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ ఎందే ఉంటది. భగవంతుడు తప్పించి వేరేది ఉండదు. అంటే గుణాతీతుడు ఎప్పుడు కూడా భగవంతుడి ఎందే ఆయన దృష్టి ఉంటది. అయితే దీంట్లో ఏమంటున్నాడంటే కనిపించటము తప్పు లేదు కానీ చూడటము తప్పు. కనిపించటం అంటే అంతఃకరణంలో కనిపిస్తుంటాయి, కానీ దాంట్లో ప్రత్యేకంగా మనకి ఏదైనా వస్తువులు ఇట్లా కనిపిస్తున్నాయి. మనం ఒక రూమ్ లో ఉన్నాం, అన్ని వస్తువులు కనిపిస్తుంటాయి. కానీ ప్రత్యేకంగా చూడటం అన్నది వేరు, కనిపించటం వేరు. అంటే కనిపించటం వల్ల ఏమవుతుందంటే మనకు దాని యొక్క ప్రభావం అన్నది మనకు, దాని సంగత్వం అన్నది మనకు పడదు. మనం ఇప్పుడు రూమ్ లో కూర్చుంటాము, రూమ్ లో అన్ని వస్తువులు కనిపిస్తుంటాయి, కానీ మనకు ఏ వస్తువు మీద కూడా సంగత్వం ఉండదు. అందుకోసం కనిపించటము తప్పు లేదు కానీ చూడటము తప్పు. అంతఃకరణంలో ఎంత చెడ్డ వృత్తి అయినా నువ్వు కనిపించటంలో తప్పు లేదు. కనిపించిన వృత్తిని రాగద్వేషములతో చూడటము తప్పు. వృత్తులన్నీ పుట్టుతాయి, నశిస్తాయి. మన అంతఃకరణలోని వృత్తులన్నీ పుట్టుతాయి, నశిస్తాయి. ఈ వృత్తులను చూసే మన స్వరూపం మాత్రము పరివర్తన రహితం. ఏదైతే ఈ వృత్తులను చూస్తుందో మన స్వరూపం ఏదైతే ఉందో అది మాత్రము పరివర్తన రహితం, అంటే నిశ్చలం.
నిశ్చలం. అంటే పరివర్తనమయ్యే వృత్తి పరివర్తన వృత్తిని చూడలేదు. అంటే పరివర్తనం అయ్యేది ఏదైతే చేంజ్ అవుతుంటుందో ఆ చేంజ్ అయ్యే వృత్తి మరొక చేంజ్ అయ్యే వృత్తిని చూడలేదు. ఏదైతే చేంజ్ అవుతుందో, ఇప్పుడు మనం చేంజ్ అవుతున్నాం అంటే మనం దృష్టి మన తల ఇటు అటు తిప్పుతుంటాం అనుకో, ఒక ఇంకో వస్తువు కూడా ఇటు అటు తిరుగుతుంది అనుకో, అది మనకు చలించే వస్తువులు మనకు కనిపిస్తున్నాయి అనుకో, మనం దాన్ని చూడలేము. ఎందుకంటే మనం నిశ్చలంగా ఉంటేనే, మన చూపు అన్నది నిశ్చలంగా ఉంటేనే అది ఒకవేళ ఆ స్వరూపం తిరుగుతున్నా కానీ ఆ స్వరూపం తిరిగేదాన్ని మనం ఆ వృత్తి అన్నది తిరిగే వృత్తిని, పరివర్తనం అయ్యే వృత్తిని మనం చూడవచ్చు. అంటే అంటే వృత్తులను చూసే మన స్వరూపం మాత్రమే పరివర్తన రహితము. వృత్తులన్నీ పుట్టుతాయి, నశిస్తాయి. మొదలు చెప్తాను. మళ్ళీ అంతఃకరణలో ఎంత చెడ్డ వృత్తి అయినను కనిపించటంలో తప్పులేదు, కనిపించిన వృత్తిని రాగద్వేషంలో చూడటము తప్పు. ఇది ఒకటి. వృత్తులన్నీ పుట్టుతాయి, నశిస్తాయి. మన లోపల అంతఃకరణలో వృత్తులు అంటే ఆలోచనలన్నీ ఏంటి? పుట్టుతాయి, నశిస్తాయి. ఈ వృత్తులను చూసే మన స్వరూపం మాత్రము పరివర్తన రహితం. స్వరూపం అన్నది పరివర్తన రహితం. అయితే పరివర్తనమయ్యే పరివర్తన వృత్తిని చూడలేదు. అంటే ఒక పరివర్తనమయ్యే వృత్తి ఇంకో పరివర్తనమయ్యే వృత్తిని చూడలేదు. కానీ పరివర్తన రహితమైన మన స్వరూపము సాక్షి. మనం సాక్షి అంటాము. అంటే దీంట్లో మనం ఈ బుక్ లో చెప్పలేదు సాక్షి అని, కానీ నేను అనుకుంటాను అది సాక్షి అనుకుంటాను. కానీ పరివర్తన రహితమైన అంటే ఏదైతే పరివర్తన కాదో అట్టి మన స్వరూపము పరివర్తనమయ్యే వృత్తిని మనం చూడగలదు. ఓకే. మనకు ఏదైతే పరివర్తనమైన వృత్తి ఏదైతే చూస్తుందో సాక్షి రూపంగా, అది మన స్వరూపం. ఆ స్వరూపం అన్నది మాత్రం మన అంతఃకరణ లోపల ఆలోచనలు అనే వృత్తులను మనం చూడగలుగుతాం. ఆలోచనలన్నీ ఎప్పుడు కూడా వృత్తులు చెలించేటి, ఆలోచనలు అన్నీ ఎప్పుడు చెలించేటి. దాన్ని పరివర్తనమయ్యే వృత్తి అని చెప్పబడ్డాయి. పరివర్తనమయ్యే వృత్తులు అంటే ఏంటి? ఆలోచనలు. పరివర్తనమయ్యే వృత్తులు అంటే పరివర్తనమయ్యే ఆలోచనలు. మనం అది మన స్వరూపం అన్నది వాటిని చూడగలుగుతాం. అయితే పరివర్తనము కాని మన స్వరూపము పరివర్తనమయ్యే వృత్తిని చూసి రాగద్వేషాలతో మమేకం కావటం వల్ల మన స్వరూపం నుండి మనము తొలగిపోతాం. అయితే మనకు అంతఃకరణము లోపల వృత్తులు మన స్వరూపం చూడగలుగుతుంది. కానీ ఒకవేళ చూస్తే అంతఃకరణం లోపల ఒకవేళ ఆ వృత్తులను చూస్తే తన స్వరూపం నుంచి తొలగిపోతుంది. ఇప్పుడు క్లియర్ కాలేదు ఈ పాయింట్. ఇప్పుడు మనం స్వరూపంలో ఉన్నాం. మనకు స్వరూపంలో ఉన్నప్పుడు ఆ అంతఃకరణంలో వృత్తులు మనకు అవి మనం చూడటం లేదు. అంతఃకరణంలో వృత్తులను చూడటం లేదు. ఓకే. అంతఃకరణంలో వృత్తులను చూడటం లేదు కాబట్టి మనకు ఆ వృత్తులను గురించి సంగత్వం లేకుండా పోతుంది. ఓకే. ఓకే. అంటే సత్వగుణమైన, రజోగుణమైన, తమోగుణ వృత్తులైనా కానీ ఏమైతుందంటే దానిలో ఎందుకంటే మనం చూడటం లేదు కదా అవి. అవును. ఇది రిలేటివ్ మోషన్ కూడా తీసుకోవచ్చు అశోక్. ఇది రిలేటివ్ మోషన్ కింద కూడా తీసుకోవచ్చు. రిలేటివ్ మోషన్ కింద కూడా తీసుకోవచ్చేది. మనం ఒక వస్తువు మనం మూవింగ్ ట్రైన్ ఉందనుకో, మనం కూడా మూవ్ అవుతున్నాం అనుకో, రెస్పెక్ట్ టు యూ దట్ ఈస్ జీరో నట్, అది స్టేబుల్ రూల్ అది. కాబట్టి ఎందుకంటే మనం మూవ్ అవుతున్నాం, అది మూవ్ అవుతుంది కాబట్టి. అదే మన స్టేషన్ మనం అనుకోండి, మన స్టేషన్ ఉంటే మన యొక్క ఆత్మస్వరూపంగా ఉన్నాం అంటే ఆ మూమెంట్ మనం అబ్జర్వ్ చేయగలుగుతాం కదా.
రిలేటివ్ చేయాలనుకోండి. అంటే ఇప్పుడు నేను ఒకటేంటంటే మనం ఇప్పుడు మన రూమ్ లో ఉన్నాము, మన రూమ్ లోపల ఉండి మనం తల ఇట్లా తిప్పాము అనుకో, మనం యాక్చువల్ గా బ్రహ్మాకార వృత్తిలో లేకపోతే వేరే విచారంలో ఉన్నాం. కానీ మనం చుట్టూ ఇట్లా కళ్ళైతే తిరుగుతున్నాయి. మనం గది లోపల ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఎన్నో గుణాలు గల వస్తువులు ఉన్నాయి. అయితే మన విచారం మాత్రం ఏదో పరమాత్మ స్వరూపం మీద మన యొక్క విచారం ఉంది. ఆ ఉన్నప్పుడు మన ఏ గుణాలు ఏవైతే ఉన్నాయో, గుణాలు గల వస్తువులు, అది పరివర్తన చెందుతున్న వస్తువులు మనకు ఉన్నాయి మన రూమ్ లో. మన రూమే అంతఃకరణం. ఈ అంతఃకరణమైన ఈ గదిలో ఈ గుణాలు అన్నీ ఏదైతే పరివర్తన చెందే గుణాలన్నీ వస్తున్నాయి పోతున్నాయి. సత్వగుణం వస్తుంది, తర్వాత రజోగుణం వస్తుంది, తర్వాత తమోగుణం వస్తున్నాయి. ఇవి పరివర్తన చెందే గుణాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ మనం ఏంటంటే బ్రహ్మ వృత్తిలో ఉన్నాము, భగవంతుని వృత్తిలో ఉన్నాం. కాబట్టి ఈ వృత్తులన్నీ, ఏ గుణాల వృత్తులన్నీ మనకు ఏ మాత్రం చెల్లించాయి. మనం అన్నది నిశ్చలంగానే ఉంటాం, మనం నిశ్చలత్వంగానే ఉంటాం. మన నిశ్చలత్వం అన్నది ఏది అన్నది చంచలత్వం కాదన్నట్టు. మనం ఆ స్వరూపాన్ని నుంచి మాత్రం తొలగం. అంతఃకరణము, మనం అంతఃకరణంలో వివిధ వృత్తులు ఉన్నా గాని, ఆ వృత్తులు మనకు కనిపించినా గాని మనం వాటిని చూడటం లేదు. వాటిని చూడటం లేకపోవటం వల్ల, మనం బ్రహ్మాకారం లోపల ఉండటం వల్ల అది మనల్ని చెల్లింపజేయదు. అయితే దీన్ని పరివర్తన రహితమైన మన స్వరూపము పరివర్తనమయ్యే వృత్తిని చూడగలదు. అయితే పరివర్తనము కాని మన స్వరూపము పరివర్తనమయ్యే వృత్తిని చూసి రాగద్వేషాలతో మమేకం కావడం వల్ల మనం స్వరూపం నుండి తొలగుతాం. ఒకవేళ మనం బ్రహ్మాకారం వృత్తిలో ఉండి భగవంతుని దానికి ఆ దృష్టి తీసేసి మనం ఈ అంతఃకరణంలో ఉన్న వృత్తుల మీద మనకు ఏదైతే మనకు చూస్తే, ఆ వృత్తులను చూస్తే మాత్రం సాధకుడికి దోషం కలుగుతుంది. అంతఃకరణంలోని వృత్తులను సాధకుడు తనదని అనుకోవద్దు. వృత్తులు వస్తూ పోతూ ఉంటవి, కానీ నిజమైన నా స్వరూపం నిశ్చలమైనది. నిజమైన మన స్వరూపం అన్నది నిశ్చలమైనది. వృత్తుల సంబంధము ప్రకృతితో ఉంది. యాక్చువల్గా వృత్తులు అనేది దేని సంబంధము? ప్రకృతితో సంబంధం. ప్రకృతితో నుంచి కలిగిన వృత్తులు. మన స్వరూపము సంబంధము పరమాత్మతో ఉంది. మన స్వరూప సంబంధం అన్నది ఏంది? పరమాత్మతో ఉంది. అందుకొరకు స్వరూప సంబంధం అనేది పరమాత్మతో ఉంది. అయితే 23వ శ్లోకంలో ఏం చెప్పాడంటే, అయితే ఇప్పుడు చదువు నిశ్చలత్వం అనడానికి ఇవి 2 పాయింట్స్ తీసుకున్నాడు. ఒకటి నిశ్చలత్వం. ఏ చిన్న సంఘటన జరిగినను అజ్ఞాని బెదిరిపోవును, తన సమత్వమును కోల్పోవును. కానీ గుణాతీతుడు మేరు సమాన గాంభీర్యము కలిగి పరిస్థితులకు ఏమాత్రము చెలింపక నుండును. నా విచాల్యతే నేంగతే, శ్వాసవాయువు లేక చిన్న అలలు పర్వతమును కదిలింపజాలనట్లును, మేఘములకు పైనున్న సూర్యుని మేఘజనితములకు పిడుగులు మెరుపులు వర్షము బాధింపజాలనట్లును, త్రిగుణములను దాటి మనస్సునకు ఆవలనున్న ఆత్మయందు నిలకడగలిగి ఉన్న యోగి పుంగవుడు ప్రపంచంలోని ఏ సంఘటన చేయగాని ఆపత్తు చేయగాని చెలింపక సదా ఆత్మయందే సుస్థిరుడై ఉండను. ఆ వికట పరిస్థితులన్నీ మనస్సునకు చెందినవి, గుణములకు సంబంధించినవి.
ఉపాధికి చేరినవి. నేను గుణముల కంటే వేరుగానున్నాను, మనస్సునకు అతీతుడనై ఉన్నాను అని తలంచి అతడు మహాధైర్యయుతుడై మెలగును. గుణాతీతుని యొక్క గురుతు ఇదియే. అయితే ఇంగతే పదము ద్వారా గుణాల క్రియలు గుణాతీతమని గుణాతీతుని యందు ఉండవు. గుణాల క్రియలు గుణాతీతుని యందు ఉండవు. గుణాతీత పురుషుడు స్వతగా ఏ క్రియ చేయడు. కారణం అవినాశి శుద్ధ స్వరూపం ఎప్పుడు ఏ పని చేయదు. యాక్చువల్ గా పరబ్రహ్మ స్వరూపం ఎటువంటిది అంటే అది గుణాతీత స్థితి అన్నట్టు. ఇప్పుడు జీవుడిగా మనం ఒకవేళ ఆ స్థితిలో బ్రహ్మస్థితిలో ఉంటే ఎప్పుడైతే మనం గుణాల వైపు చూడకుండా గుణాలపై మమైకంగా కాకపోతే మనం ఆ బ్రహ్మస్థితి లోపలనే అయిపోయి బ్రహ్మ లోపలనే ఉంటాం. గుణముల ద్వారా నా విచల్యతే అంటే గుణాతీత పురుషుడు స్వతగా ఏ క్రియను చేయడు. కారణం అవినాశి శుద్ధ స్వరూపం ఎప్పుడు ఏ పని చేయదు. అంటే గుణముల ద్వారా నవిచలతే ఆయన అంతఃకరణంలో గుణాల వృత్తులు వస్తాయి కానీ ఆ వృత్తుల ద్వారా విచలితం కాదు. అయితే గుణాల ద్వారా వృత్తులు వస్తాయి కాబట్టి కానీ ఆయన యొక్క స్వరూపం లోపల లీనమై ఉన్నాడు కాబట్టి అంతఃకరణం లోపల ఉన్న గుణాలు ఆయనను విచలితం చేయదు. అందుకోసమే గుణ వర్తంత ఇత్యేమ యోవ తిష్టతి అంటే గుణమే గుణములో వర్తిస్తుంది, గుణములోనే సంపూర్ణ క్రియ జరుగుతుంది అని భావించి తన స్వరూపంలో నిర్వికార రూపస్థితమై ఉంటాడు. మహాపురుషుని దృష్టి క్రియయందు ఉండక చిన్మయ స్వరూపమే ఉన్నదనే భావంతో ఉంటాడు. అంటే ఇది ఇప్పుడు మళ్ళా చదువు. ఇప్పుడు ఇది నెక్స్ట్ పాయింట్ తీసుకున్న సమత్వం, నిశ్చలత్వం అయింది. సమత్వం మానవమానములందు నిందాస్తుతుల యందు సుఖ దుఃఖములందు ఇష్టానిష్టములందు శత్రుమిత్రాదులందు శిలా కాంచనములందు గుణాతీతుడకు మహనీయుడు సమబుద్ధి కలిగి ఉండను. గుణాతీతుడైన సుఖమునీంద్రుడు జనకుని ఆస్థానమునకేగినప్పుడు అతని పరీక్షార్థము జనకునిచే కలగజేయబడిన సుఖ దుఃఖాదులందు అతడెంతటి సమత్వమును చూపెనో ఈ సందర్భమున జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. అట్టి మహనీయులు నిరంతరము ఆత్మస్థితి అందే ధ్యేయాకారమందే స్వవస్తువునందే నిలుకడ కలిగి ఉందరు. కావున మిథ్యారూప ప్రపంచమునందలి ఇట్టి ద్వంద్వములు వారిని ఏమీ చేయజాలవు. మరియు నిందాస్థుతులు సుఖ దుఃఖములు మున్నగునవి మనోధర్మములే. కావున మనస్సాక్షియగు ఆత్మయందు సదా సుస్థితులయ్యుండు గుణాతీతులను జ్ఞానులను అవి కదలింపజేయజాలవు. మరి ఒకనికి కలుగు సుఖ దుఃఖములు మనుజుని ఎట్లు బాధింపజాలవో అట్లే ఉపాధిని తనకంటే వేరు చేసుకొనిన జ్ఞానిని గుణాతీతుని ఆయా ద్వంద్వములు బాధింపజాలవు. అంటే ఆయన బ్రహ్మస్వరూపంలో అంటే బ్రహ్మ నిష్ఠలో ఉంటాడు కాబట్టి ఆ గుణాతీతుడు. అందుకోసమే మానాలు నిందాస్తులు అన్నవి ఆయనను చెలింపజేయవు. కరెక్ట్. ఎప్పుడు చెలింపజేస్తాయి? ఒకవేళ దాంట్లో సంగత్వం కలిగితేనే చెలింపజేస్తాయి. ఇప్పుడు జీవుని మొదలు బ్రహ్మ దృష్టి లోపలనే బ్రహ్మ నిష్టలోనే ఉన్నాడు జీవుడు. అంతఃకరణంలో వచ్చే గుణ ప్రవృత్తులను ఆయన కనిపిస్తున్నాయి కానీ అవి నాకు స్వరూపానికి సంబంధించినవి కాదు, ఇది ఆత్మస్వరూపానికి సంబంధించినవి కావు, ఇది గుణాలు ఆ ప్రకృతికి సంబంధించినవి, గుణాలు అంటే వర్తిస్తాయి, అది నాకు సంబంధించినవి కావని తటస్థంగా ఉంటాడు కాబట్టి దానివల్ల విచలితం కాదు. కరెక్ట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తామా దీనికి. యాక్చువల్ గా మనము ఒక టీవీ ముందు కూర్చొని
ఒక హారర్ సినిమా చూస్తున్నాం. ఆ హారర్ సినిమా ఎంత భయంకరంగా ఉందంటే దాన్ని చూసి భయకంపితులు అయిపోతున్నాం. అంత భయం పడుతుంది అనమాట, అంత భయంకరంగా ఉంది. ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. యోగము అంటే యోగాలు చేసే వాళ్ళు యోగాలలో ఏం చెప్తారంటే స్విచ్ ఆఫ్ ద టీవీ. స్విచ్ ఆఫ్ ద టీవీ అంటే నీ ఇంద్రియాలని అన్నిటినీ క్లోజ్ చేసాయి. కళ్ళు మూసుకో, చెవులు మూసుకో, అన్ని మూసుకో. ఇది యోగం, అయ్యో యోగులు చెప్పేది. కానీ ఒక అద్వైతి ఏం చెప్తాడంటే చూడు, బట్ యు రియలైజ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఎ మూవీ, సంబడి యాక్టెడ్, ఇట్ ఈస్ నాట్ రియల్, ఇట్ ఈస్ సంబడి యాక్టెడ్ ఎ ప్లే అండ్ దే హ్యావ్ ప్రొజెక్టెడ్, సో యు ఆర్ వాచింగ్ దట్. మీరు అది చూస్తున్నారు అంతే అని. మీరు ఏ కళ్ళు మూసుకోవాల్సిన పని లేదు, టీవీ ఆఫ్ చేయాల్సిన పని లేదు, ఏది చేయాల్సిన పని లేదు, అన్ని తెరుచుకునే చూడు. బట్ నువ్వు రియలైజ్ గా ఇది ఒక యాక్ట్, ఇది ఒక ప్లే, ఇది ఒక సినిమా అంతే, దీంట్లో యాక్ట్ చేసిండ్రు అని మాత్రం నువ్వు రియలైజ్ గా అని చెప్తాడు. ఎవరు? మన అద్వైతి, వేదాంతం తెలిసిన. సో అదే ఇక్కడ అన్ని చేసుకుంటా అన్ని చూసుకున్నా కూడా లోపల పడ్డా కూడా మనం దానికి అటాచ్ కావద్దు. ఏవి చూసినా, ఏ దృశ్య సంబంధమైనటువంటి ఎన్ని చూసినా మనల్ని అవి బాధించవు. ఎందుకంటే మనం వాటితో తాదాత్మ్యం చెందుతలేము. అది కదా, అంటే మనకు తెలుసు అది అది అసత్యం అని, అది అసత్యం అని మనకు తెలుసు. కాబట్టి మనం దాంతో ఇప్పుడు చెప్పిన రిలేటివ్ కూడా అదే, అబ్సల్యూట్ అండ్ రిలేటివ్. మనం ఒక దగ్గర మనం మూమెంట్ లో చూడడానికి, ఒక స్టాటిక్ గా చూడడానికి అదే తేడా వస్తుంది. మనం నిశ్చలంగా ఉంటే, మన మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు మనం ఏది మార్పు చెందుతుంది అనేది మనం గమనించగలుగుతాం. ఏది మార్పు చెందుతుంది వాటిని రిజెక్ట్ చేస్తా పోవాలి. మార్పు చెందే వాటిని అన్నింటినీ మనం, సో వైరాగ్యం అంటారు కదా, వివేకం వైరాగ్యం, ఈ రెండు డిస్క్రిమినేట్ చేసి మనం దాన్ని కట్ చేసేయాలి. అంటే దీని లోపల ఏంటంటే వృత్తులన్నీ అన్ని మారిపోయేటి కదా. మారిపోయాయి. నేను దృక్ స్వరూపాన్ని నేను యాక్చువల్ గా స్వస్వరూపంలో మార్పు చెందాలి. నా స్వస్వరూపం అంటే నా దృక్ స్వరూపం ఏదైతే ఉందో, యాక్చువల్గా ఈ దృక్ స్వరూపం అన్నదే ఆ పరివర్తనాన్ని గ్రహించగలుగుతుంది. అవును. కానీ ఆ పరివర్తనం అన్నది దానితో సంబంధం లేదు. పరివర్తన అనేది ఏదైతే ఉందో అది ప్రకృతి యొక్క సంబంధించింది, తన స్వరూపానికి సంబంధించింది కాదు. తన స్వరూపం వేరు. ఆ ప్రకృతి యొక్క గుణధర్మాలు అనుసారంగా అవి ఆ విధంగా వర్తిస్తుంది. దానికి నా స్వరూపానికి సంబంధం లేదు. నేను నా స్వరూపంలోనే ఉంటాను. నాది దానికి దీనికి నేను ఏం డిస్టర్బ్ కావాల్సిన అవసరం లేదు. అది తీసుకోవాలా ఫర్దర్. సర్వారంభ పరిత్యాగి ఈ పదమునకు సమస్త కార్యములందును కర్తృత్వమును వదిలిన వాడని అర్థము చెప్పుటే సమంజసముగా నుండును. లేక కామ్యకర్మలన్నిటినీ వదిలిన వాడనియు చెప్పవచ్చును. లేక ఇతర కార్యములన్నింటినీ త్యజించి వైచి నిరంతరము బ్రహ్మనిష్ఠయందుండు వాడనియు పేర్కొనవచ్చును. డిఫరెంట్ మీనింగ్స్ చెప్పిండు దీనికి. దీంట్లో సమస్త కార్యములకు కర్తృత్వం వదిలినవాడని అర్థం చెప్పటంలో ఏంటంటే నిష్కామ కర్మ, కామ్య కర్మలంటే వదిలేవాడని చెప్పవచ్చును. ఈ కామ్య కర్మలన్నీ వదిలేవాడని కూడా చెప్పవచ్చు. ఇతర కార్యం అంటే కామ్య కర్మలంటే కోరికలు లేకుండా నిష్కామ కర్మ యోగి. తర్వాత ఇతర కార్యములని త్యజించిన వైచి నిరంతరం బ్రహ్మనిష్ఠంగా ఉండేవాడని పేర్కొనవచ్చు. కరెక్ట్. అంటే ఒకటి కర్మయోగం విధిగా చెప్పవచ్చు, ఇంకోటి భక్తి ధ్యాన యోగి వీటిగా చెప్పవచ్చు. ఓకేనా, ఫర్దర్ తీసుకున్నా. ఇట్టివాడు ఎవడో సహ అతడు గుణాతీత ఉచ్యతే, గుణాతీతుడని చెప్పబడును అని తెలుపుట వలన, అనగా యశబ్ద ప్రయోగము గావింపబడుట వలన ఎవరైనను సరియే ఆ స్థితిని బడయవచ్చుననియు, అట్లు ప్రయత్నపూర్వకముగా ఆయా సద్గుణములను బడయువాడే గుణాతీతుడగును గాని తక్కిన వారు కారనియు స్పష్టమగుచున్నది. కావున సర్వులను అట్టి మహోన్నత స్థితికై యత్నించి కృతార్థత పడయవచ్చును.
అదే అదే దీంట్లోపల వెంకటేశ్వర మాయ అని చెప్దాం అనుకున్నారా? ఓకే. అయితే ఈ సద్గుణాలు అంటే ఈ సద్గుణాలు మనకు కలిగి ఉండటం, ఒకటైతే నిష్కామ కర్మయోగిగా, లేకపోతే భక్తి యోగంగా కలిగి ఉండి ఆ ప్రయత్నం చేయటం అనేది మనం ఆ స్థితి కలిగించడానికి ప్రయత్నం చేయటం. ఈ సాధనలు అన్ని సాధనలు చేయటం అన్నది అవి మనం తీసుకోవచ్చు. అప్పుడు ఆ సాధనలు చేయటం వల్లనే గుణాతీతుడు అయి మనకు ఆ విధంగా మనకు స్వరూపంలో నిలవగలుగుతాం. అవును. తీసుకున్నా ప్రశ్నలు తీసుకున్నా. ప్రశ్న: గుణాతీతుని లక్షణములేవి? ఉత్తరు: ఎవడు తనకు సంప్రాప్తించిన సత్వగుణ సంబంధముకు ప్రకాశము సుఖమును గాని, రజోగుణ సంబంధముకు కార్యప్రవృత్తిని గాని, తమోగుణ సంబంధముకు మోహము నిద్ర తంద్రతను గాని ద్వేషింపడో, అవి తొలగిపోయినచో వానిని అపేక్షింపడో, తటస్థుని వల నుండి ఆయా గుణకార్యములచే ఏమాత్రము చెలింపడో, గుణములు ప్రవర్తించుచున్నవని మాత్రము తెలుసుకుని ఉండునో, ఏ పరిస్థితులందునూ చెలింపడో, మరియు ఎవడు ఆత్మయందే స్థిరముగా నుండునో, మట్టిగడ్డ రాయి బంగారములందు సమదృష్టి కలిగి ఉండును, సుఖ దుఃఖములందు ఇష్టానిష్టములందు నిందాస్తుతులందు మానవమానములందు శత్రు మిత్రులయందు సమభావం కలిగి ఉండును, ధీరుడై వర్తించును, సమస్త కార్యములందును కర్తృత్వము విడిచివేయును, లేక కామ్యకర్మలన్నిటిని త్యజించి వేయును, లేక సమస్త కర్మలను త్యజించి నిరంతరము బ్రహ్మనిష్టయందుండును, అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును. కావున ఈ సద్గుణములే గుణాతీతుని లక్షణములై ఉన్నవి. ఇవి మళ్ళీ తాత్పర్యాన్ని రిపీట్ చేసిండు. ఇక్కడ తాత్పర్యంలో ఏమొచ్చిందో దాన్నే రిపీట్ చేసిండు. అంటే ఇది మన ఈ అంతఃకరణ శుద్ధి చేసుకొని, అంటే త్రిగుణాతీతుడు అయి, అంటే ఈ కర్మలు చేస్తూ కూడా ఇది అంటే అన్ని కర్మలు చేస్తూ కావాలి. అంటే కర్మయోగిగా తర్వాత సత్వగుణాన్ని కూడా దాటడానికి ప్రయత్నం చేస్తున్నాడు కర్మయోగి సత్వగుణాన్ని కూడా దాటడానికి ప్రయత్నం చేసి, అటువంటి యొక్క కర్మయోగి లక్షణాలు అన్నట్టు. కరెక్ట్. ఇప్పుడు త్రిగుణాలను దాటి ఏమంటారు? త్రిగుణాలను దాటి బ్రహ్మ సాక్షాత్కారం పడగడానికి మార్గం చెప్తున్నాడు. ఇప్పుడు 26వ శ్లోకంలో అచంచల భక్తితో తనను సేవించువాడు త్రిగుణములను దాటి బ్రహ్మ సాక్షాత్కారమును పడగలడని భగవానుడు వచించుచున్నారు. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణాన్ సమతీత్యైత బ్రహ్మభూయాయ కల్పతే. టీక: యహ ఎవడు మాంచ నన్నే అవ్యభిచారేణ అచంచలమైన ఇతరమునాశ్రయింపని భక్తి యోగము చేత సేవతే సేవించుచున్నాడో సహ అతడు ఏతాన్ ఈ గుణములను సమతీత్య లెస్సగా దాటి బ్రహ్మభూయాయ బ్రహ్మముగా నగుటకు జీవన్ముక్తుడగుట కొరకు కల్పతే సమర్థుడగుచున్నాడు. తాత్పర్యం: ఎవడు నన్నే అచంచలమైన భక్తి యోగము చేత సేవించుచున్నాడో అతడి గుణములన్నిటినీ లెస్సగా దాటివేచి బ్రహ్మముగా నగుటకు జీవన్ముక్తుడగుట కొరకు సమర్థుడు అగుచున్నాడు. భక్తి యోగం గురించి స్పెషల్ గా చెప్పాడు. అంటే ఏదైతే మనకు పోయిన శ్లోకం లోపల ఏదైతే స్థితిని పొందాలనో అది భక్తి యోగంతో పొందటానికి విషయమే చెప్పాడు. వ్యాఖ్య: త్రిగుణములకు అవ్వల పరమాత్మ కలడు. త్రిగుణమును దాటినచో భగవత్ ప్రాప్తి సిద్ధించును. కాని వానిని దాటుటెట్లు? ఎంతయో విచారణ, మనోనిగ్రహము, సంయమము దానికి అవసరం. కాని భక్తి యొక్క సహాయం ఉన్నచో ఈ జ్ఞానస్థితి సులభముగా లభింపగలదు. కనుకనే గీతాచార్యులు దాదాపు ప్రతి అధ్యాయమందును ప్రతి యోగమందును ఈ భక్తిని గురించి చెప్పుచున్నారు. ఈ 14వ అధ్యాయము అఖండమగు జ్ఞానోపదేశము గావింపబడిన సందర్భమైనప్పటికీ దీని చివర కూడా భక్తి యోగము యొక్క ఆవశ్యకతను నిరూపించింది. అయితే సామాన్య భక్తి చాలదనియో అచంచల భక్తి, అవ్యభిచారిణీ భక్తి, అనన్య భక్తి ఉండవలేనని బోధించింది. అనగా దృశ్య విషయములందు విభజింపబడని ఏకాంత భక్తి అవసరమని భావం.
భక్తి మార్గము సర్వులకును చాలా సులభమైనది అగుటచే అట్టి ఉత్తమ భక్తిని ప్రతివారును సంపాదించి తద్వారా భగవత్కృపను తద్వారా బ్రహ్మ జ్ఞాన వ్యాప్తిని దానిచే బ్రహ్మానుభూతిని పడేటకు అనుకూలముగా ఉండదు. ఆ విషయమే ఇచ్చట తెలుపబడినది. అంటే భక్తి యోగం గురించి ఆవశ్యకత, అచంచల గుణాలను దాటడానికి సొల్యూషన్ ఇచ్చేస్తున్నాడు. త్రిగుణాలు దాటాలి అంటే అనన్య అచంచల అవ్యభిచారిణి భక్తి కావాలి. దీంట్లో ఎంతో విచారణ అంటే జ్ఞాన విచారణ, తర్వాత మనో నిగ్రహము, సంయమము, ఈ లక్షణాలు కలిగి ఉంది. భక్తి అంటే భగవంతుని పూర్తి భగవంతుని శరణాగతులు అయి భగవంతుని లోపలనే అచంచల భక్తితో, ఏకాగ్రతతో, అనన్య భక్తి కలిగి అది ఆ స్థితిలో ఉంటే ఆ విధంగా మనకు గుణాతీత స్థితిని పొంది బ్రహ్మానుభూతిని పొందగలరు. ఇది భక్తి మార్గము అన్నది చాలా సులభమైంది. భక్తి మార్గంలో ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే భగవంతుని అనన్య శరణాగతి అన్నది ఇంపార్టెంట్. అంటే పూర్తి శ్రద్ధా విశ్వాసాలు ఇంపార్టెంట్. భక్తి శ్రద్ధా విశ్వాసాలు అది ఇంపార్టెంట్. దానివల్ల ఆటోమేటికల్ గా జ్ఞానం కూడా ఉంటుంది. భగవంతుడే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నెక్స్ట్ పేర తీసుకున్నా. బ్రహ్మత్వమును ఎవడు పొందగలడో, మోక్ష సిద్ధి ఏ ప్రకారము చేకూరగలదో ఈ శ్లోకమందు చక్కగా నిరూపింపబడినది. అచంచల భక్తి కలవాడే మోక్షమునకు ఆత్మానుభూతికి అర్హతను సంపాదించగలడని స్పష్టముగా ఇచ్చట పేర్కొనబడినది. కావున యోగ్యతయే ఇచ్చట ప్రధానము గాని జాతి మత కుల వర్ణాశ్రమాదులు కావు. అంటే ఇక్కడ యోగ్యత గురించి చెప్పాడు. అదే అచంచల భక్తి గలవాడే యోగ్యుడు. అంటే భక్తి, అటువంటి భక్తి, ఉత్తమ భక్తి సంపాదించి భగవత్కృప అన్నది తద్వారా బ్రహ్మ జ్ఞానం అన్నది భగవంతుడు. ఆ తర్వాత భగవంతుడే అంటే ఆ భక్తి పరాకాష్ట భక్తి లోపల బ్రహ్మ జ్ఞానం అన్నది భగవంతుడు కల్పిస్తాడు. అతీత్య అని చెప్పక సమతీత్యలని చెప్పుటే నిర్మల భక్తి కలవాడు త్రిగుణములను లెస్సగా దాటగలని తెలియచున్నది. నిర్మల భక్తి గలవాడు త్రిగుణములను లెస్సగా దాటగలని తెలియచున్నది. కథం చైతాం స్త్రీన్ గుణానతి వర్తతే. ఈ గుణములు ఎట్లు దాటబడును అను అర్జునుడి ప్రశ్నకు ఈ శ్లోకము సమాధానమై ఉన్నది. అచంచల భక్తి చేతనే జ్ఞాన ప్రాప్తిని పడసి తద్వారా 3 గుణములను దాటి మనుజుడు బ్రహ్మైక్యమును పడేయగలుగుతున్నాడని ఇచ్చోట వచింపబడినది. కావున సులభతరమైనట్టి ఈ భక్తి యోగం యొక్క సహాయం చే సాధకుడు ఆత్మజ్ఞానం ఉంది త్రిగుణములను దాటి ముక్తిని శీఘ్రముగా పడేయవచ్చును. లాస్ట్ ఒకటి ఉంది. సో 27వ శ్లోకంలో నిన్న సుధాకర్ మావయ్య చెప్పిన దానికి ఇక్కడ ఇది దీంట్లో ఆన్సర్ వచ్చింది. 27వ శ్లోకంలో తాను సాక్షాత్ పరబ్రహ్మయేనని శ్రీకృష్ణమూర్తి తెలుపుతున్నారు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. టీకా. హి ఏలయనగా అహం నేను, అమృతస్య నాశరహితమును, అవ్యయస్య చ నిర్వికారమును, శాశ్వతస్య ధర్మస్య చ శాశ్వత ధర్మ స్వరూపమును, ఏకాంతికస్య సుఖస్య చ దుఃఖము యొక్క కలయిక లేని నిరతిశయ అచంచల ఆనంద స్వరూపమును అగు బ్రహ్మణః బ్రహ్మమునకు ప్రతిష్ఠ ఆశ్రయమును అనగా బ్రహ్మము యొక్క స్వరూపమును అయ్యున్నాను. తాత్పర్యం ఏలయనగా నేను నాశరహితమును, నిర్వికారమును, శాశ్వత ధర్మస్వరూపమును, దుఃఖ మిశ్రితము కాని నిరతిశయ అచంచల ఆనంద స్వరూపమును అగు బ్రహ్మమునకు ఆశ్రయమును అనగా బ్రహ్మము యొక్క స్వరూపమును అయి ఉన్నాను. మొత్తం దీంట్లో బ్రహ్మ గురించే చెప్పారు. బ్రహ్మతత్వం జ్ఞానమే నాశరహితమును, నిర్వికారమును, శాశ్వత ధర్మ స్వరూపమును,
అంటే దుఃఖం విశ్రుతం కానీ నిరతిశయ ఆనంద స్వరూపం ఇంత సచ్చిత్త ఆనందం అనేది ఈ బ్రహ్మకు ఆశ్రమనగా బ్రహ్మ యొక్క స్వరూపము అయి బ్రహ్మ యొక్క స్వరూపం నేనే బ్రహ్మ. అందుకోసమే ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని మనం గురువుగా ఎంచుకొని మనం సాధన చేయవచ్చు. జగద్గురు వ్యాఖ్య. అచంచల భక్తితో నన్ను సేవించువాడు త్రిగుణములను దాటి బ్రహ్మమును పొందునని పై శ్లోకమునందు శ్రీకృష్ణమూర్తి తెలియజేసి తాను వాస్తవముగా ఎవరో తన యథార్థ స్వరూపం ఎట్టిదో ఈ శ్లోకమును వెనువెంటనే విశదీకరించుచున్నారు. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాడు, సాక్షాత్ పరమాత్మయే, పరబ్రహ్మమే. ఆ సత్యమే ఇచ్చట తెలియజేయబడినది. అతడు యశోదా తనయుడు మాత్రమే కాదు, నాశరహితమై శాశ్వత ధర్మస్వరూపమై నిరతిశయ ఆనంద రూపమైనట్టి బ్రహ్మమే తానని శ్రీకృష్ణమూర్తి తెలియజేశాడు. ఈ కారణమున వారిని అచంచల భక్తితో ధ్యానించేవారు భ్రమర కీటక న్యాయమును అనుసరించి వారి అందే అనగా బ్రహ్మమునందే లయించి బ్రహ్మస్వరూపులే అగుదురు. ధ్యాత ధ్యేయాకారముగానే పరిణమించును. ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపమెట్టిదో ఇచట విశదముగా తెలపబడినది. అది 1 అమృతము, అవ్యయము అనగా మరణరహితమైనది, వికార వర్జితమైనది. ఈ పదముల ద్వారా బ్రహ్మము యొక్క సత్ అంశము నిరూపితమైనది. మరియు అది 2వది శాశ్వత ధర్మస్వరూపము. ఈ పదము ద్వారా బ్రహ్మము యొక్క చిత్ అంశము నిరూపింపబడినది. 3వది నిరతిశయానంద రూపము. ఈ పదము ద్వారా ఆనంద అంశము నిరూపితమైనది. ఈ ప్రకారముగా సత్ చిత్ ఆనందమగు పరబ్రహ్మమే తానని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసిరి. ఉపాసన సౌలభ్యము కొరకు ప్రారంభమున శ్రీకృష్ణుని యశోదాతనయుని రూపములను శ్రీరాముని కౌసల్యాతనయుని రూపములను ధ్యానించినను వాస్తవముగా వారిరువురును నిర్గుణ నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మ రూపులే అని ఎప్పటికైనా తెలుసుకొనవలసి ఉండదు. ఈ శ్లోకముచే ద్వైత విశిష్టాద్వైత అద్వైతముల మూడిటి యొక్క లక్ష్యము యథార్థముగా ఒకటే అగుచున్నది అని స్పష్టమగుచున్నది. ఏలయనిన ద్వైత విశిష్టాద్వైతులే భగవద్రూపమును అర్చించుచున్నారో ఏలయనిన ద్వైత విశిష్టాద్వైతులు ఏ భగవద్రూపమును అర్చించుచున్నారో ఆ రూపము వాస్తవముగా సచ్చిదానందమే అయి ఉన్నదని ఇట తేలిపోయినది. భక్తి యోగము జ్ఞానయోగము ఈ శ్లోకమును పరస్పరము కౌగిలించుకొనుచున్నది. కావున ఇక ఆయా సంప్రదాయముల వారు పరస్పరము విమర్శించుకొనక అందరూ ధ్యానించున్నది ఒకే పరబ్రహ్మమని నిశ్చయించి వారి వారి సంస్కారమునకు అనుగుణ్యమైన ఉపాసనా పద్ధతిని ధ్యేయాకారమును ఏర్పాటు చేసుకుని కట్టకడకు అందరూ ఆ పరబ్రహ్మమునే చేరవచ్చును. ఇదే సచ్చిత్ ఆనందం మన ఇంతకుముందు మీరు చెప్పారు కదా, అదే పాయింట్ ఇక్కడ చెప్పారు. అంటే అచంచల భక్తులతో సేవించున్నారు. త్రిగుణములు దాటి బ్రహ్మను కొంటుంది శ్లోకంలో చెప్తుంది. శ్రీకృష్ణమూర్తి తెలియజేసి తాను వాస్తవంగా యథార్థ స్వరూపం కూడా తాను చెప్పాడు. ఆ బ్రహ్మస్వరూపం నేనే బ్రహ్మను అని, స్వరూపం ఏంటిది, ఆ పరబ్రహ్మ స్వరూపం ఏంటి అది కూడా దాన్ని కూడా చెప్పాడు. అతడు యశోదా తనయుడు మాత్రమే కాదు, నాశరైతమే శాశ్వత ధర్మ స్వరూపమే నిరతికి ఆనందమైనట్టు బ్రహ్మమే తానని స్పష్టంగా కృష్ణమూర్తి గారి శ్రీకృష్ణమూర్తి తెలియజేశారు. కావున దానికి అచంచల భక్తితో ధ్యానించేవారు. అయితే భ్రమర కీటక న్యాయం మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఈ భ్రమర కీటక అంటే భ్రమరం అన్నది ఒక కీటకాన్ని చుట్టూ అది సౌండ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటది. అది ఆ కీటకం అన్నది భ్రమరంగా మారిపోతుంది అని మనం అనుకున్నాం. ఇట్లనే మనం బ్రహ్మను ఈ పరబ్రహ్మను ధ్యానించుకుంటూ పోతుంటే బ్రహ్మస్వరూపమే అయిపోతాం. ఆ విధంగా మనకి నిరంతరంగా మనం ఆ బ్రహ్మని ఈవెన్ మనం మూర్తి రూపంలో కూడా మనం ధ్యానిస్తూ నిరంతరంగా ధ్యానించినా గానీ అది ఆకారం కూడా నిరాకారం అవుతుంది, సగుణం నిర్గుణం అయిపోతుంది. నిర్గుణ స్వరూపంగా మనకు సాక్షాత్కారం అవుతుంది. అయితే దాని స్వయంగానే తను బ్రహ్మస్వరూపంలో బ్రహ్మతత్వాన్ని కూడా ఆయన ఉపదేశించారు. సచ్చిదానందమని స్వరూపం ఇటిదో అని దానికి అమృతం, అవ్యయము, మరణరహితము, వికారవర్జితము ఈ పదముల ద్వారా ఈ శ్లోకంలోనే చెప్పబడింది. అమృతం అని
అదే సత్స్వరూపం అన్నది అమృతము. సత్ అన్నది ఎల్లప్పుడూ ఉన్నది, అంటే దానికి నాశనం లేదు. తర్వాత చిత్ అంటే ఇది కాన్షియస్నెస్, యాక్చువల్లీ శాశ్వత ధర్మ స్వరూపము. అంటే ఈ పదం ద్వారా బ్రహ్మం యొక్క చిత్ అంశం. ధర్మ స్వరూపం అన్నది కాన్షియస్నెస్ ని తెలుస్తుంది కదా, అది చిత్ అంశం. తర్వాత నిరతిశయ ఆనంద స్వరూపం అన్నది అది సచ్చిత్ ఆనందం, ఆనంద అంశము నిరూపితమైంది. ఇక్కడ ఆనందం కూడా శ్లోకం లోపల అమృతము బ్రహ్మణో ఈ ప్రవిష్ట అమృతస్య అవ్యయ శాశ్వతస్య ధర్మస్య సుఖస్థైక. ఇక్కడ ఏమన్నాడంటే ఏకాంతికస్య సుఖస్య చ అని అన్నాడు కదా. అంటే దుఃఖం యొక్క కలయిక లేని నిరతిశయ అచంచల, అంటే నిరతిశయ అంటే అచంచల ఆనంద స్వరూపం అది. అట్లా దీని లోపల నేను కల్తీ లేని ఆనందం అనమాట. కల్తీ లేని ఆనందం, కల్తీ లేని సుఖం అంటే కల్తీ లేని ఆనందం. ఆ విధంగా సత్తు చిత్ ఆనందంగా నిరూపించబడింది పరబ్రహ్మం తానే అని శ్రీకృష్ణ భగవాన్ తెలియజేసింది. అట్లా ఈ విధంగా సమాధానాలు కూడా రిపీట్ చేశారు. ద్వైత విశిష్టాద్వైతాల లక్ష్యం కూడా యథార్థం ఒకటే అని దీంట్లో స్పష్టం చేశాడు. అంటే ఆ రూపం కూడా వాస్తవంగా సచ్చిదానందమే అయి ఉన్నదని తేలిపోయింది. ఎందుకంటే మనం ఏదైతే రూపాన్ని చూస్తామో ఆ రూపానికి వెనుక ఉన్న తత్వాన్ని మనం గ్రహించాలి, అది ఇంపార్టెంట్. మనం భగవంతుని పూజించాము, మూర్తిని పూజిస్తున్నాము అంటే ఆ మూర్తి అన్నది ఒకటి ఆలంబనం కొరకు పెట్టుకున్నా గానీ మనకు ఆ మూర్తి వెనుక ఉన్న తత్వాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ధ్యానం చేయాలి. అప్పుడు మనకు నిర్గుణ తత్వం అన్నది అవగతమవుతుంది. కానీ ఈ సంప్రదాయం వారు పరస్పరం విమర్శించుకొనక, అందుకోసం విమర్శించుకోవలసిన అవసరం లేదు. పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మనే చెప్పాడు కాబట్టి అది. తర్వాత శ్రీకృష్ణ మూర్తినే మనం ఉపాసనా పద్ధతికి తీసుకోవచ్చు. చాలా మంది ఉపాసనకు శ్రీకృష్ణ మూర్తినే తీసుకుంటారు. ఆ విధంగా తీసుకొని కృష్ణం వందే జగద్గురు కదా ఆయన, శ్రీకృష్ణం వందే. యాక్చువల్ గా ఎవరైతే గురువును పూజిస్తుంటారో ఆ గురువు మూర్తినే ధ్యానంలో తీసుకుంటారు. ఇప్పుడు మేము యాక్చువల్గా మా గురువునే ప్రశ్న జవాబు చదువుతావా? చదువుతామా. ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది చూస్తున్నా. ఓకే, ఇదే రిపీట్ అయినాయి ప్రశ్న జవాబులలో. శ్రీకృష్ణమూర్తి వాస్తవముగా ఎట్టివారు అన్న ప్రశ్నకు ఉత్తరువు పరబ్రహ్మ స్వరూపుడు. ఇంకో ప్రశ్న, పరబ్రహ్మం ఎట్టిది అన్నదానికి ఉత్తరువు ఒకటి నాశరహితమైనది నిర్వికారమైనది అనగా సత్, రెండవది శాశ్వత ధర్మస్వరూపమైనది అనగా చిత్, మూడవది నిరతిశయ ఆనంద రూపమైనది అనగా ఆనందం. సత్ చిత్ ఆనందం. ఓం ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయ. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు గుణత్రయ విభాగ యోగమును 14వ అధ్యాయం. ఓం తత్సత్. జీవుడు అన్నది అంటే ఇప్పుడు గుణత్రయ విభాగ యోగం. జీవుడు అంటే ఆత్మ ప్రతిబింబము, ఆత్మ అంటే గుణాతీతుడు. అంటే ఆత్మ ప్రతిబింబాన్ని ఆత్మ వైపు పోవాలంటే త్రిగుణాలు ఏదైతే దేహంలో సంసారంలో బంధితుడై ఉన్న జీవుడిని తీసుకొని ఆత్మలో కలపాల. అంటే ఈ అంతఃకరణం లోపల ఈ కర్మలు మనం చేస్తూ కూడా అంతఃకరణం వృత్తులను మనం చూడకుండా ఎప్పుడు మనం ఆత్మలో ఉండి అన్ని కర్మలు చేయాలి. అంటే కర్మయోగి లక్షణాలన్నీ కలిగించుకుందాం.
తర్వాత సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణం అంటే నిర్మలము, రజోగుణం అంటే కర్మ ప్రవృత్తి, తమోగుణం అంటే మోహము. సత్వగుణము, రజోగుణానికి ప్రకాశ రూపము సత్వగుణము, నిర్మలము అంటారు, సుఖాశక్తి అంటారు, జ్ఞానశక్తి అంటారు. తర్వాత దాని ఫలం ఏంటంటే నిర్మల సుఖం, జ్ఞానం దాని ఫలం. ఏ లోకాలు పొందుతారంటే ఊర్ధ్వ లోకాలు. ఇది తర్వాత రజోగుణము కామ క్రోధాదులు, కర్మల యందు ఆసక్తి, లోభత్వము, కార్యములందు ప్రవృత్తి, కామ్య నిషిద్ధ కర్మలను ప్రారంభించుట, మనశ్శాంతి లేకుండుట. ఫలం ఏంటి అంటే దుఃఖం, లోభం. ఏ లోకాల్లో అంటే మధ్య లోకం. తర్వాత సుఖాసక్తి, జ్ఞానాశక్తి, కర్మల యందు ఆసక్తి, అవివేకము. ఇది తమో గుణం అన్నది తమో గుణం అన్నది అవివేకము. తమో గుణం అన్నది మోహము, అవివేకము. తమో గుణం అన్నది అవివేకము, మోహము, మరపు, సోమరితనము, నిద్ర, బుద్ధి మాంద్యము, అజాగ్రత్త, మూఢత్వము, విపరీత జ్ఞానము. ఫలం అన్నది అజ్ఞానం అట, మరపు, భ్రమ. లోకాలు అంటే అదో లోకం. అచంచల భక్తిచే బ్రహ్మైక్యము జీవుడు పొందగలడు దీంట్లో చెప్పారు. ఈ విధంగా మనం గుణత్రయ 14వ చాప్టర్ అయింది. రేపు 15 స్టార్ట్ చేద్దాం. రేపు ఇంపార్టెంట్ మన పురుషోత్తమ ప్రాప్తి. గీతామాత్యం తీసుకుందామా? ఏం డౌట్స్ లేవు అనుకుంటా కదా. ఇది క్లియర్ ఉంది చాప్టర్. క్లియర్ ఉంది. అదో సుధాకర్ ఏమంటున్నారు? చెప్పండి. అంటే దాదాపు ప్రతి మనిషిలో 3 గుణాలు ఉంటాయి, కానీ దాంట్లో పర్సంటేజ్ తేడా ఉంటుంది. వినపడతలేదు. త్రిగుణాలు వస్తుంది మా కరెక్టే. మామయ్య ఏమంటున్నారంటే, సుధాకర్ మామయ్య ఏమంటున్నారంటే, అందరి లోపల 3 గుణాలు ఉంటాయి. ప్రతి మనిషి లోపల ఈ 3 గుణాలు ఉంటాయి. కాకపోతే 3 గుణాలు ఈక్వల్ గా ఉండాలి ఏం లేదు. ఆ పర్సంటేజ్ డిఫరెంట్ ఉంటుంది. 1/3 ఉండాలి అని లేదు ఇక్కడ. దాని మన ప్రీవియస్ జన్మ కర్మల్ని బట్టి, మన సంస్కారాన్ని బట్టి కొందరికి సత్వగుణం ఎక్కువ ఉండొచ్చు, రజోగుణం తమోగుణం తక్కువ ఉండొచ్చు, కొందరికి రజోగుణం ఎక్కువ ఉండొచ్చు, సత్వగుణం, అట్లా డిఫరెంట్ ప్రపోర్షనల్ లో ఉంటాయి. మనం ఎనలైజ్ చేయొచ్చు కొంతమందిని. మనము అదే అట్లా చేస్తా మా నలుగురిలో ఏదున్నది దీంట్లో ఒకే ఇంట్లో రావణాసురుడు పుట్టిండు, కుంభకర్ణుడు పుట్టిండు, విభీషణుడు పుట్టిండు. 3 ప్రధాన గుణాలు. రావణాసురుడు రజోగుణం, కుంభకర్ణుడు తమోగుణం, విభీషణుడు సత్వగుణం. ఆయన సత్వగుణం అయి ఉండి కూడా ఇంకా విశుద్ధ సత్వం సైడ్ వెళ్ళిపోయింది ఆయన రాముని దగ్గరికి పోయి. సో అట్లా. సో మీ నలుగురిని కంపేర్ చేస్తారా? సుధాకరమైన రిపోర్ట్ ఇస్తారా మాకు? రిపోర్ట్ ఇస్తా. రిపోర్ట్ పోస్ట్ చేయండి రిపోర్ట్ ని. అదే దాంట్లో ఎవరు దాన్ని బట్టి రియాక్ట్ అవుతారో దాన్ని బట్టి కూడా చెప్పచ్చు వాళ్ళ గుణాలు. మీరు ఇచ్చిన రిపోర్ట్ ను బట్టి మనం 5-6 కదా గీతామాత్యం. ఇవాళ గుణాలు ఎన్ని ఉన్నా నేను గుణాలు కాదు, గుణానికి సంబంధించిన వాడిని కాదు అని తెలుసుకునే జ్ఞానం ఉంటే సూపర్ సీడ్ అవుతారు. గుణాలు ఎన్ని తక్కువ సత్వగుణం ఎక్కువ ఉన్నా, ఒకవేళ ఈ జ్ఞానం లేదనుకో, అయితే ఈ జ్ఞానం ఉన్నోళ్ళే సూపర్ సీడ్ అవుతారు. అట్లా ఇప్పుడు అది కూడా తెలిసిపోతుంది మా దీంట్లో. ఎవరు దాన్ని సూపర్ సీడ్ చేసిండ్రు అన్నది కూడా తెలిసిపోతుంది రియాక్షన్ ని బట్టి. ఐదో తీసుకుంటాను. 5th శ్లోకం. సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే గోపాలా గోపికా వాపి నారదోద్ధవ పార్షదై
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. ఎచ్చట గీతా పారాయణము జరుగుతుండెను అచ్చోటకి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలులు, గోపికలు, భగవత్ స్పర్శవర్తులకు నారద ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయం అనర్చుడు. 6వ శ్లోకంలో యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథ్వీం నివసామి సదైవ హి. ఓ భూదేవి, ఎచ్చట గీతను విచారణ, పఠనము, బోధనము, శ్రవణము జరుగుచుండును అచ్చట నేను ఎల్లప్పుడూ తప్పక నివసించదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో శ్రీకృష్ణ భగవానుడు మన మధ్యలో ఉన్నారని దాని అర్థం ఉమ్, ఈ గీతా పారాయణం టైంలో. ఉమ్, ఉమ్. ఓకే.